హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చార్ధామ్ యాత్ర వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు. సో చూడని వాళ్ళ కోసం, ముందు వీడియోస్ చూడని వాళ్ళ కోసం కమెంట్ బాక్స్లో అన్ని చార్ధామ్ యాత్రకి సంబంధించిన లింక్స్ ఇచ్చాను. దాని ద్వారా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ కమెంట్లో ఉన్న లింక్స్ ద్వారా మిగతా దీని ముందు వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మన ప్రయాణం గంగోత్రి వైపు సాగుతూ ఉంది. కానీ ఒక దగ్గరికి వచ్చేసిన తర్వాత నైట్ 8 o'clock రీచ్ అయితే మార్నింగ్ వరకు మా వెహికల్ వదలలేదు. అందువల్ల ఇక్కడ స్టే చేయాల్సి వచ్చింది ఈ రూమ్లో. ఇంతలో రగ్గప్పుకున్న సలి అయిపోయిందా? ఈ టూరు మళ్ళీ ఏం మళ్ళీ అనిపిస్తుందా? చూడు ఇక్కడ ఉండే వాళ్ళు ఎంత అదృష్టవంతులా. చూడు గంగా నది సౌండ్స్. నైట్ వచ్చి ఇక్కడ వెహికల్స్ ఆపుతారనమాట. ఈ వెహికల్స్ అయితే అటు పక్క 2 hours ఇటు పక్క 2 hours 3 hours అట్లా ఆపేస్తారు. ఇక్కడ ఆపేశారు. మా పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోయింది. లక్కీగా మాకు ఒకే దగ్గర కూడా రూమ్ దొరకలేదు అనమాట. ఇక్కడ ఒక రూము, అది ఎదురుగా ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక పెద్ద రూమ్ దొరికింది. ఇంకా ఈ సందు లోపలికి వెళ్తే అక్కడ ఒక రూమ్ దొరికింది. థ్యాంక్ గాడ్ ఏదో ఒక రూమ్ దొరికాయి కదా అని చెప్పి అడ్జస్ట్ అయిపోయాము. అడ్జస్ట్ అవ్వకపోయినా ఇక్కడ వేరే పరిస్థితులే, కిచెన్లో ఏం చేయలేము. అందువల్ల మొత్తానికి ఇక్కడ గంగా నది పక్కన ఈరోజు ఉంటున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులు చూడండి. పక్కన గంగా నది, చుట్టూ కొండలు, ఇక ఆహ్లాదమైన వాతావరణం, దానికి తగ్గట్టు చలి లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. దీని పక్కనే ఒక కుందు ఉందంట, అంటే హాట్ స్ప్రింగ్. అక్కడ అందరూ స్నానం చేసేదానికి కూడా వీలుగా ఉంటుందంట. నేను అక్కడికి పోలేదు, చెల్లిలో ఎందుకు లేదు. సో రూమ్లోనే చేసేద్దామని. ఎంత బాగుందో. ఆహ్లాదంగా ఉంది కదా సౌండ్స్ వింటూ ఉంటే. సో మాకు తలా ఒక దగ్గర రూమ్ దొరికింది కాబట్టి ఒక్కొక్కళ్ళు మళ్ళీ కలుసుకుందామని చెప్పేసి మేము లేచి కింద హోటల్లో కాఫీ తాగేసి బయలుదేరాం. బైక్ కప్పులు కూడా సగదనం ఉన్నాయా? చూడు ఒక్క నిమిషం ఉండు. గరం నయ్యే इधर पकड़ दिया ना, उधर के गरम नहीं है ना, वो बोल रहे. కాఫీ 50 రూపీస్ తీసుకున్నారు ఒక కాఫీ. సో అన్ని కూడా ఎక్స్పెన్సివ్, కానీ నేనేం ఫీల్ అవ్వలేదు ఎక్స్పెన్సివ్ అయినా. ఎందుకంటే పాపం వాళ్ళకి 6 నెలలు మాత్రమే బిజినెస్ ఉంటుంది, తర్వాత ఉండదు కాబట్టి. అది కాకుండా అన్నీ కూడా కొండ ప్రాంతాలకు రావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి కష్టమే కదా అని అనిపించింది. తర్వాత మా వెహికల్ వదలడానికి చాలా టైం పట్టింది అనమాట. ఎందుకంటే నైట్ మేము 8 o'clock వచ్చాం, మార్నింగ్ 5 o'clockకి రిలీజ్ చేస్తారనమాట వెహికల్. కానీ మేము అక్కడే నైట్ గగ్ని అనే ఊరు అనమాట. ఇది గంగని అనుకుంటా ఆ ఊరు అనమాట. ఇది ఆ ఊరు చాలా చిన్న ఊరు. అక్కడ ఓన్లీ హోటల్స్ మాత్రమే ఉంటాయి, విలేజ్ అంతా ఉండదు. ఆ హోటల్ మెయిన్ రోడ్లో మాకు ఒక హోటల్ ఒక రూమ్ దొరికింది. ఇంకో హోటల్లో 10 beds ఉన్న ఒక రూమ్ దొరికింది. అదేవిధంగా ఇంకొక దగ్గర మిగతా వాళ్ళందరూ స్టే చేయాల్సి వచ్చింది. అలా 3 చోట్ల స్టే చేసాం. కాకపోతే ఇక్కడ ఒక ఇది జరిగిందనమాట, అందుకే ఇంత లేట్ అయింది. మా డ్రైవర్ పెట్రోల్ ఉందా లేదో కూడా చూసుకోలేదు. కరెక్ట్గా ఈ ఊరికి వచ్చిన తర్వాత పెట్రోల్ అయిపోయింది, కానీ అక్కడ పెట్రోల్ దొరకదు. ఇంకా మళ్ళీ పాపం మాలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చాలా హెల్ప్ చేసింది అనమాట మనకు కూడా. లేకపోతే నేనే కష్టపడాల్సి వచ్చిండు. ఆ అమ్మాయి వేరే వాళ్ళని అడిగి పక్క ఊరికి బండిలో పెట్రోల్ తెప్పించి ఒక 3-4 liters తెప్పించి, మళ్ళీ పెట్రోల్ బొంక్స్ ఎక్కడ లేవు, ఇక్కడ షాప్ లాగా పెట్టుకొని అమ్ముతూ ఉంటారు అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిల్ చేయించి అట్లంతా చేసాం. కొన్ని దగ్గర ఉంటాయి పెట్రోల్ బంకులు, కొన్ని దగ్గర ఉండవు అనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే గంగోత్రికి వెళ్ళే దారంతా కూడా మీరు ఎలా ఉందని చూడొచ్చు. ఇక్కడ ప్రమాదాలు చాలా వరకు ఒక 99% ప్రమాదాలు జరగవని చెప్పచ్చు ఇప్పుడున్న ఆర్గనైజేషన్లో, అరేంజ్మెంట్స్లో. ఎందుకంటే ఇందాక నేను నైట్ చెప్పాను కదా, నైట్ 8 o'clock ఆపేసిన వెహికల్
మార్నింగ్ 4 o'clock మాత్రమే రిలీజ్ చేశారని. ఎందుకంటే ఇక్కడ వన్ వే ఒక 3-4 అవర్స్ దాకా వన్ వే వదులుతారనమాట. మళ్ళీ 3-4 అవర్స్ 2 అవర్స్ తర్వాత వెహికల్ క్రౌడ్ని బట్టి మళ్ళీ ఇటుపక్క వదులుతారు. అంటే మనకు మ్యాక్సిమం వెహికల్స్ ఎదురు రావు అనమాట. వెహికల్స్ ఎదురు వచ్చినప్పుడు మనకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చూడండి ఎంత హైట్లో ఉన్నామో మనము, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రమాదాలు జరగకుండా మంచి నిర్ణయం తీసుకున్నారు. మనం అనుకుంటూ ఉంటాం, అమ్మో నైట్ 8 నుంచి మార్నింగ్ 4 వరకు వెయిట్ చేయాలా అని అనుకున్నాం. కానీ అంతసేపు వెయిట్ చేసినా కూడా మనం సేఫ్ జర్నీ చూసుకోవాలి కాబట్టి నాకు మళ్ళీ అంతసేపు వెయిట్ చేసి వెళ్తూ ఉంటే కూడా ఇది గవర్నమెంట్ చేసిన కరెక్టే అనిపించింది. ఎక్కడా కూడా మేము ఉన్న 13 days కొండల్లోనే ఉన్నాం. ఈ 13 days కూడా ఎక్కడ ఏ ప్రమాదము లేదు, అన్నీ సజావుగా సాగింది. అందువల్ల మీరు ఏదైనా ట్రిప్పు అంటే చార్ధామ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది భయపెడుతూ ఉంటారు, అయ్యో చాలా కష్టం అట్లా ఇట్లా అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఏ కష్టము లేదు. కష్టం అంటే ఎక్కడ కష్టం అంటే ఆ చలికి, ఆ ఎత్తుగా ఉన్నప్పుడు మన బ్రీతింగ్కి ఆ ఒక్కటి తప్పితే మిగతా మనం జర్నీకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ధైర్యంగా వెళ్ళచ్చు. నిజంగా జీవితంలో ఒక్కసారైనా సరే ఈ దేవభూమి మీద అడుగు పెట్టాలనే కోరుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి. సో చాలా వరకు అమ్మ అయితే కొన్ని దగ్గరలో మొత్తం ప్రదేశం కూడా చెప్పులు లేకుండా నడిచింది. ఇది ఎంతమందో మహానుభావులు, ఎందరో దేవుళ్ళు నడిచిన ప్రదేశం, ఎందరో ఋషులు మహామునులు నడిచిన ప్రదేశం. ఈ ప్రదేశంలో వాళ్ళు పెట్టిన అడుగుల్లో మనం అడుగు పెడితే జన్మ ధన్యమైపోతుంది అని చెప్పి అమ్మ చాలా దూరం చెప్పులు లేకుండా నడిచింది. కాకపోతే ఇక్కడ వెళ్ళడం చాలామంది ఏంటంటే భయపెడుతూ ఉంటారు. అలాంటి భయం ఏం లేదు, మీరు వెళ్ళచ్చు. ఇంకా గంగోత్రి ప్రయాణం చాలా బాగుంటుంది. సో గంగోత్రినే కాదు, ఈ 4 ధాముల ప్రయాణం కూడా మనకు అంటే చాలామంది ఏంటంటే హైట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి మన బండి వెడ్జ్లో వెళ్తూ ఉంది, ఈ పక్క రైలింగ్ కూడా ఉందనుకోండి, మనం కింద చూసినప్పుడు లోయ చాలా లోతులో ఉంటుంది. అలాంటి భయం ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని శివ అనుకుంటూ కళ్ళు మూసుకొని పడుకోండి. లేదు మాకేం భయం లేదు, ప్రకృతిని ఎంజాయ్ చేస్తామనే వాళ్ళైతే కళ్ళకి చూసినంత ఆనందం ఉంటుంది. నిజంగా నేను అక్కడ ఉన్న 13 రోజులు కూడా నాకు యాక్చువల్గా వాటర్ ఫాల్స్ కానీ, ప్రకృతి కానీ, కొండలు కానీ ఇవన్నీ చాలా ఇష్టం. సో నా జన్మ ధన్యం అయిపోయిందని చెప్పచ్చు. చూడండి ఎంత లోయ ఉందో, చూసేదానికి అట్లా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద లోయ అన్నమాట ఇది. ఏమాత్రం బస్సు కొద్దిగా అదుపు తప్పినా కూడా మనం లోయలో ఉంటాం. కానీ అదుపు తప్పదు. ఎందుకు అంటే ఎక్కడా కూడా మనకు ఎదురు వెహికల్స్ రావు. చూడండి ఎక్కడ పోయినంత దూరం కూడా మ్యాక్సిమం ఎక్కడైతే మనకు ప్రమాదం ఉంటుందో అక్కడ వన్ వేనే ఉంటుంది అన్నమాట. సో పోలీసులు అటువైపు ఇటువైపు ఉంటారు. సో వాళ్ళు చూస్తూ ఇటువైపు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మనకు ట్రాఫిక్ని వదులుతూ ఉన్నారన్నమాట. మనకి వెహికల్స్ ఎదురు వచ్చాయంటే అక్కడ ప్రమాదం లేదని అర్థం, ఎదురు రాలేదంటే అక్కడ ప్రమాదం ఉందని అర్థం. అందువల్ల 1 by 1 వెళ్తూ ఉన్నాయి. చూడండి, చూసారా ఎంత ఎత్తులో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే కొంతమంది బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంత హైట్ వెళ్ళినప్పుడు కొంచెం చెవులు మూసుకుపోయినట్టు, బ్రీతింగ్ కొంచెం కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే కొంచెం కర్పూరంగా మనం వాసన చూసుకున్నట్లయితే బ్రీతింగ్ ఫ్రీగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు చెవుల్లో దూది పెట్టుకొని తర్వాత కర్పూరం వాసన చూసుకుంటూ వెళ్ళచ్చు. మేము మాలో 25 మంది వెళ్ళాం. 25 మందిలో 70+ వాళ్ళు కూడా ఒక 8 మంది ఉన్నారు. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. సో మేము చెవుల్లో దూది పెట్టుకుని కర్పూరం, వాళ్ళందరూ పైట చెంగు కర్పూరం ముడేసుకో ఉన్నారు అనమాట. ఎప్పుడు చూసినా కూడా అవి వాసన చూస్తూ వెళ్ళారు. అంటే అందరూ అని కాదు, అలా కొంచెం హైట్ ప్రాబ్లం చూస్తే కళ్ళు తిరుగుతాయేమో అనుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని ఇట్లా అనుకోవచ్చు. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కర్పూరం వాసన చూస్తూ ఉంటే, బిళ్ళ కర్పూరం కాకుండా గడ్డ కర్పూరం తెచ్చుకోండి. అది వాసన చూస్తూ ఉంటే మనకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. వీలైనంత వరకు ఇప్పుడు మీరు ఎవ్వరు వెళ్ళినా కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఈజీగా మనం దేవుని దర్శించుకోవచ్చు. కాకపోతే ఈ యూట్యూబ్ వీడియోల వల్ల చాలామంది జనాలు ఎక్కువైపోయారనమాట. అంటే వాళ్ళు చూపించే విధానం చూసి మనం కూడా చూస్తే బాగుండు అని. నేనైతే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, విండోస్ అన్నీ తీసేసి హ్యాపీగా
ఆ బ్రీజ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను అనమాట. సో నాకు వెళ్ళినంత దూరం ఆ గాలుడు, ఆ మంచి కళ్ళకి వెంపుగా ఉన్న ఆ కొండలు, చెట్టులు, లోయలు, ఆ తర్వాత వాటర్ ఫాల్లు, నిజంగా ఆ ఆనందం చెప్పనలేగాలేదు నాకైతే. ఇప్పుడు చూడండి కింద గంగా నది ప్రవహిస్తూ ఉంది. అసలు వర్ణనాతీతం అని చెప్పచ్చు, అంత బాగుంది. సో మీలో ఎవరైనా వెళ్ళాలంటే భయం ఉండి వెళ్ళలేని వాళ్ళైతే మాత్రం భయం పక్కన పెట్టి హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఇది 6 నెలలే కాబట్టి ఈ 6 నెలల లోపల మీరు ప్లాన్ చేసుకోండి. మరి లాస్ట్ వరకే వెళ్ళకుండా, ఎందుకంటే మనకు ఆగస్ట్, సెప్టెంబర్ అలా వచ్చేటప్పటికి ఏంటంటే మంచు కొంచెం ఎక్కువ అవుతుంది. ఆ మంచు ఎక్కువైనప్పుడు ఏంటంటే మనకి ఇంకా చలి ఎక్కువయ్యి కొన్ని ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు రైట్ టైం అని చెప్పొచ్చు మనం చార్ధామ్ వెళ్ళాలంటే. సో ఇప్పుడు విజిట్ చేయాలంటే ఇప్పుడే కరెక్ట్ టైం అని చెప్పొచ్చు. సో మిగతా వీడియోస్ అన్ని చూడాలంటే కమెంట్ బాక్స్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు చూడొచ్చు. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను. మిగతా దారంతా కూడా ఎలా ఉందో మీరు చూడండి. చూసారా వెహికల్స్ అన్నీ ఆగున్నాయి, ఇవన్నీ కూడా ఆపున్నారనమాట వాళ్ళు. సో మనం వెళ్ళిన తర్వాత వాళ్ళని వదులుతారనమాట. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను. మిగతా రోడ్ వ్యూ అంతా ఎలా ఉంది చూసుకోండి. ఒకవేళ భయం ఉన్న వాళ్ళు కూడా రోడ్ వ్యూ చూస్తే ఓ ఇంతేనా అనిపిస్తుంది, కానీ ఎలాంటి భయం ఉండదు. శివుడు మన యందు ఉంటే ఎలాంటి ప్రమాదం జరగదు అనిపించింది. సో హ్యాపీగా వెళ్ళండి. చూడండి రోడ్ అంతా కూడా చూస్తే చూసినంత సేపు ఆనందంగా ఉంటుంది. సో ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తాను. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take